థైరాయిడ్ అనేది మన మెడ మధ్య భాగంలో ఉండే ఒక గ్రంథి అండి. దాని నుండి మనకి థైరాయిడ్ అనే హార్మోన్, థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకి మన ఒంట్లో ఉపయోగం ఏంటి అంటే, మన ఒంట్లో అన్ని క్రియలు అంతా మెటబాలిజం అంటాము, అవంతాను రెగ్యులేట్ చేసే మెయిన్ హార్మోను థైరాయిడ్ హార్మోన్. దానివల్ల మనకి గుండె మీద కానీ, పేగుల మీద కానీ, మన పునరుత్పత్తి అవయవాల మీద కానీ, మన మెదడు పనిచేసే తీరు మీద కానీ, ఇలా అన్నిటి మీద దాని ప్రభావం అనేది మనకి చాలా ఉంటుంది. అందుకనే అన్ని హార్మోన్స్లో కూడా మనందరికీ బాగా సుపరిచితమైన హార్మోను థైరాయిడ్ హార్మోన్. ఇది లేకపోవడం అంటే తక్కువ ఉండడం అనే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఎక్కువ ఉత్పత్తి అవ్వడం అనే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువ ఉత్పత్తి అవ్వడం అంటే మనకి లోపం ఉండడం వల్ల, డెఫిషియన్సీ ఉండడం వల్ల, మన పెరిగిన విధానంలో కానీ, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువ ఉండడం వల్ల కానీ, లేదు అంటే ముఖ్యంగా ఆడవారిలో మన వ్యాధి నిరోధక శక్తి మన థైరాయిడ్ గ్రంథికే యాంటీబాడీస్ని తయారు చేసినప్పుడు కానీ మనకి ఎంత అయితే అవసరమో అంత హార్మోన్ అనేది మన ఒంటిలో ఉత్పత్తి అవ్వదు. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం వల్ల మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయి అంటే, ఒళ్ళు పెరగడం లాంటిది, ఆడవారైతే కనుక నెలసర్లు సరిగా రాకపోవడము, ఊరికనే ఒళ్ళు చల్లబడినట్టు అనిపించటము, ఏం చేయడానికి హుషారు లేకుండా లో మూడ్గా అనిపించటము, డిప్రెషన్ అనిపించటము, ఇలాంటి లక్షణాలు మనకి తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఏం తినకపోయినా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము అనిపించటం. అలానే దీని ప్రభావం లేకపోవటం వల్ల మిగిలిన హార్మోన్కి సంబంధించిన ఇబ్బందులు రావడము, ఇలాంటివనేవి జరుగుతూ ఉంటాయి. ఇలా మీకు అనిపించినప్పుడు కానీ, లేదు అంటే మీ ఫ్యామిలీలో థైరాయిడ్ హిస్టరీ ఉందన్నప్పుడు కానీ, లేదు మీరు మ్యారీడ్ ఉమెన్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అయినా కన్సీవ్ అవ్వట్లేదు అంటే, ఒక్కొక్కసారి పీరియడ్స్ కానీ, సైకిల్స్ కానీ, అదర్ విమెన్ హెల్త్ కానీ అంతా మనకి బాగానే నార్మల్గానే అనిపిస్తుంది. బట్ స్టిల్ మనం అనుకున్నది కన్సీవ్ అవుదామని ప్లాన్ చేసినా అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒకసారి మీ ఫిజిషియన్ దగ్గరికి వచ్చి జనరల్ ఇవాల్యుయేషన్లో ఒకసారి ఆ థైరాయిడ్ హార్మోన్స్ కానీ, మిగిలిన అదర్ హార్మోన్ ఇవాల్యుయేషన్ చేయించుకున్నప్పుడు, థైరాయిడ్ కూడా చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ఉండొచ్చు. ఎటువంటి లక్షణాలు మనకు అంత అనిపించేలాగా కనిపించకపోయినా సరే. సో అలాంటప్పుడు థైరాయిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే మీరు కన్సీవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ అలానే కన్సీవ్ అయిన విమెన్, ప్రత్యేకించి కన్సీవ్ అయిన విమెన్ ఒకసారి మీ ఫస్ట్ విజిట్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో భాగంగా వాళ్ళు మీకు థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే పెరిగే బేబీ ఫీటస్ గ్రోత్కి కూడా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, వాళ్ళ మిగిలిన అవయవాల డెవలప్మెంట్కి కానీ థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు సరిపడా ఉంది కానీ మీ లోపల ఉన్న బేబీకి సరిపడా మీరు ఉత్పత్తి చేసుకోలేనప్పుడు మదర్కి కూడా థైరాయిడ్ సప్లిమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇలా థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు, థైరాయిడ్ ఎంత తక్కువ ఉందో దాన్ని సమతుల్యం చేసుకోవడానికి బయట నుండి ఎంత హార్మోన్ ఇవ్వడం అవసరమో అది ఇచ్చి కరెక్ట్ చేసుకొని రెగ్యులర్ హెల్త్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. జనరల్గా హైపోథైరాయిడిజం ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్గా సొసైటీలో మిత్స్ ఏంటి అంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళని చేసుకోకూడదు, లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి అని అంటారు. బట్ దట్ ఈజ్ ఏ మిత్ అండి. మీరు చక్కగా హార్మోన్ సప్లిమెంటేషన్ తీసుకొని మీ థైరాయిడ్ని కనుక కంట్రోల్లో పెట్టుకొని, నార్మల్ రేంజ్లో పెట్టుకొని ఉంటే కనుక మీ ఆరోగ్యము మిగిలిన వాళ్ళతో పోలిస్తే, మీ వయసు వారితో, మీ జెండర్ వారితో పోలిస్తే ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో మీకు కూడా అదే ఆరోగ్యం ఉంటుంది. అలాంటి రిస్క్లే ఉంటాయి.